పల్లెటూరిలో చిన్ని అనే చిన్న పాప ఉండేది. ఎప్పుడూ ఎరుపు రంగు లంగాచోలి వేసుకుని 2 జడలలో రంగురంగుల రిబ్బన్లు కట్టుకుని ఉండేది. ఒకరోజు ఉదయం చిన్ని లేచి బ్రష్ చేయకుండా బయటకు పరుగెత్తింది. అమ్మ మెల్లగా చెప్పింది, చిన్ని బంగారం, ముందుగా బ్రష్ చేసి ముఖం కడుక్కోవాలి. శుభ్రత ఆరోగ్యానికి అవసరం. చిన్ని నవ్వుతూ బాత్రూంకు వెళ్ళింది. చిన్ని టిఫిన్గా ఇడ్లీ సాంబార్ తింది. తిన్న తర్వాత ప్లేట్ అలాగే వదిలేసి బయటకు పరుగెత్తింది. తాతయ్య పిలిచాడు. చిన్ని, ప్లేట్ కడగాలన్న మాట మరిచిపోయావా? ఆమె నవ్వుతూ, ఓ తాతయ్య, ఇప్పుడే కడుగుతాను అన్నది. సాయంత్రం చిన్ని టీవీ ఆన్ చేసింది. అమ్మ అడిగింది, హోంవర్క్ అయిందా? చిన్ని తల ఊపింది. ఇంకా లేదు అమ్మా, ముందుగా హోంవర్క్, తర్వాత టీవీ చూడాలి అన్నది అమ్మ. రాత్రి తాతయ్య పక్కన కూర్చుని చిన్ని అడిగింది, మంచి అలవాట్లు అంటే ఏవయ్యా? తాతయ్య నవ్వుతూ చెప్పాడు, ఉదయాన్నే లేచటం, బ్రష్ చేయటం, చదవటం, ఇవన్నీ మంచివి. చిన్ని నవ్వుతూ తల ఊపింది. ఆ రోజు తర్వాత చిన్ని మారిపోయింది. ఉదయాన్నే లేచి బ్రష్ చేసి జడలు బాగా కట్టించుకుని స్కూల్కి వెళ్లేది. ప్లేట్ కడిగేది, హోంవర్క్ పూర్తిగా చేసేది. అందరూ ఆమెను మెచ్చుకున్నారు. ఒకరోజు స్కూల్లో మంచి అలవాట్లపై పోటీ జరిగింది. చిన్ని స్టేజిపై నిలబడి చెప్పింది, చిన్నప్పటి నుండే మంచి అలవాట్లు అలవర్చుకుంటే పెద్దయ్యాక మంచి మనిషిగా తయారవుతాం. అందరూ చప్పట్లు కొట్టారు. మోరల్: చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు అలవర్చుకుంటే జీవితం వెలుగుతో నిండుతుంది.